హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు స్వామివారి ప్రసాదానికి కావాల్సిన ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను. డ్రై ఫ్రూట్స్, కేజీ రవ్వ, కేజీ షుగరు, హాఫ్ లీటర్ పాలు, ఇత్తడి బొవ్వను, వాటరు సరిపడన్ని. స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి. బౌల్ అయితే పెట్టేసి వేడైన తర్వాత డాల్డా అనేది వేయాలి. నెయ్యి కూడా వేసుకోవచ్చు. దాంట్లో రవ్వనైతే వేసేయండి. మొత్తం ఈ విధంగా కలిపేసేయండి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలపండి. చూడండి, బాగా వేగిపోయింది. కలర్ అనేది కూడా బాగా వచ్చింది. ఇప్పుడు పక్కకు తీసేయండి. మళ్ళీ బౌల్ అదే పెట్టేసి డాల్డా కొంచెం వేయండి డ్రై ఫ్రూట్స్ వేయించడానికి. దాంట్లోనే కట్ చేసిన కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్ బాగా కలపండి. నెక్స్ట్ ఇలాచి కూడా దాంట్లోనే వేసేయండి. పొడి కూడా వేసుకోవచ్చు, ఆప్షన్. చూడండి, బ్రౌన్ అయితే వచ్చేసింది. దాంట్లో వాటర్ అయితే వేసేయండి. వాటర్ వేసేసి కప్ అయితే వేయండి. వాటర్ బాయిల్ అయిన తర్వాత రవ్వనైతే వేసేయండి. చూడండి, బాయిల్ అవుతున్నాయి వాటరు. షుగర్ అయితే యాడ్ చేయలేదు నేను. చూడండి, కొంచెం కొంచెం రవ్వనైతే వేసేసుకోండి. మొత్తం బాగా కలపండి. ఈ విధంగా దగ్గరకు వచ్చిన తర్వాత పాలైతే వేసేయండి. వేసేసి బాగా కలపండి. చూడండి, దీంట్లోనే షుగర్ పైనుండి అయితే యాడ్ చేయండి. మనకు చాలా టేస్టీగా వస్తుంది. స్వీట్ అనేది బాగా వస్తుంది. పానకం చేయకుండా ఈ విధంగా పైనుండి అయితే యాడ్ చేసుకోండి. చాలా టేస్టీ కూడా. ప్రసాదం అనేది చాలా టేస్టీ అవుతుంది. చూడండి, చాలా బాగా వచ్చేసింది. స్వీట్ అనేది మనకు బాగా వస్తుంది పైనుండి షుగర్ యాడ్ చేయడం వల్ల. మొత్తం అయితే అయిపోయింది. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో ప్రసాదం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.